ప్రక్రియ జూన్ 25 నుంచి జూలై 25 వరకు జరుగుతుంది. ఎస్ఆర్ అంటే అందరికీ ఇప్పుడు తెలిసిపోయింది. మన ఓటు హక్కు మనం అక్కడ ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలి. కొన్ని జాగాలో ఒక్క ఓటు 4 జాగాలో ఉంటుంది, కానీ ఇవి అన్ని ప్రక్రియ బంద్ అయిపోయి ఒకటే జాగాలో మనకు ఇష్టం ఉన్న జాగాలో ఒకటే జాగాలో ఓటు మనం ఇది చేసుకోవాలి. అదేవిధంగా కొందరు అపవాదాలు చెప్తున్నారు, మన ఓటు పోతుంది, ఈ రాజ్యాంగం ఎట్లా ఏమని. అటువంటి ఏం లేదు. భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మనకు ఓటు హక్కు ఇచ్చిందో ఆ ఓటు హక్కు ఉంటుంది, కానీ ఒకటే జాగాలి. కొందరు ఎలక్షన్స్ రోజే వస్తారు, నా ఓటు లేదు సార్ ఎట్లా చేయాలని అంటారు. కానీ ఇవన్నీ ప్రక్రియ బంద్ కావాలా. ఓటర్ లిస్టు సిస్టమేటిక్గా పోవాలా, దొంగ ఓట్లు పోవాలా. అదేవిధంగా ట్రిపుల్ ఉన్న ఓట్లు కూడా పోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశం మొత్తంలో జరుగుతుంది. మహారాష్ట్రలో ఇంతకు ముందు జరిగింది, ఇప్పుడు మన దగ్గర జూన్లో జరుగుతున్నది. ప్రతి ఒక్క ఓటర్ హక్కు నియమం చేయాలి. కొందరు మా కూడలు వచ్చింది, వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అంటే దానికి కూడా సిస్టమేటిక్గా ఓటర్ లిస్ట్, అక్కడ ఓటర్ లిస్టులో పేరు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులదే ఇక్కడ ఓటర్ లిస్టులో నమోదు చేసుకుంటాం. అపోవాళ్లకు నమ్మకుండా అందరూ ఓటర్ నిర్మించుకున్న ఓటర్ లిస్టులో పేరు పెట్టాలని కోరుకుంటాం.